హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదాని. ఈ రెసిపీ వచ్చి మటన్ పాయా కర్రీ అండి. మటన్ పాయా కర్రీ జలుబు చేసిన, మనం ఒంట్లో వేడి తగ్గాలనుకున్నా మనం చక్కగా పలసగా మటన్ పాయా తీసుకొచ్చుకొని చక్కగా షేర్వాలాగా చేసుకొని తిన్నామనుకోండి, వేడివేడిగా అన్నంలో చపాతీలో తిన్నా వేడి తగ్గుతుందండి. జలుబు ఏమైనా ఉన్నా తగ్గిపోతుంది. ఇప్పుడు 4 పెద్ద సైజు మేక కళ్ళు తీసుకున్నామండి. మటన్ పాయ తీసుకున్నానండి. శుభ్రంగా కడుగుతానండి. అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసి చక్కగా స్మాష్ చేసి కడిగాను అనుకోండి, ఇది నీసు వాసన ఏమైనా ఉన్నా పోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి చక్కగా మర్దన చేసుకున్నట్టు చేసుకొని కడుగుతానండి. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. చూసారా, చక్కగా శుభ్రంగా కడిగి తీసుకొచ్చి పక్కన పెట్టానండి. ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్లు ధనియాలు, 4-5 యాలుక్కాయలు, మిరియాలు 1/2 టేబుల్ స్పూను, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అండి. ఇవి చక్కగా మనం మిక్సీ పట్టుకుందాము. మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాము. కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఈ నెలంతా ఇంకా రంజాన్ పండగే కదండి. నాన్ వెజ్లు ఎప్పుడు రోజు ఏదో ఒక నాన్ వెజ్ తీసుకొని వండుకొని తింటూ ఉంటాం కదా. ఇప్పుడు పెద్ద సైజు 2 ఉల్లిపాయలు చక్కగా కట్ చేసుకొని కడిగి సన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. అందులోనే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి కట్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెడుతున్నాను. ఒక లైక్ చేస్తే మీ ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, మనం పలసగా కావాలి కదండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం చక్కగా ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఉపవాసాలు ఉంటున్నాం కదండి, గొంతు కొంచెం ఎట్లాగా ఉంది, వేడి చేసి ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నాం కదా. ఇది చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. మీలో ఎంతమందికి మటన్ పాయ రోటీతో తింటే ఎంత టేస్టీగా ఉంటుంది, ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తర్వాత వేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటాలు ఒక చిన్న టమాటా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది కూడా చక్కగా మనకు స్మూత్గా ఉడికిపోవాలండి. చక్కగా ఉడకాలి ఆ టమాటాను కూడా. చూడండి ఎంత చక్కగా ఇదైపోయింది, చక్కగా ఉడికింది. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న మటన్ పాయాలు కుక్కర్లో వేసుకొని చక్కగా కలుపుకుందాం. ఈవినింగ్ టైంలో ఇఫ్తారీ చేసుకున్నాక చపాతీలో కానీ దోశల్లో కానీ మనం మటన్ పాయ షేర్వాతో మనం తింటే చాలా బాగుంటుందండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కలుపుకుందాం. ఇందులో ఉప్పు, కారం, స్పైసీ కోసం కారం ఎక్కువే కావాలండి. కొంచెం షేర్వాలాగా చేసుకుంటాం కదా, మనకి కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా చక్కగా మనం కలుపుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి. ఎక్కువే పడుతుంది, కానీ నేను కొంచెం తక్కువే వేసాను. కొంచెం ఎక్కువ కారం చాలా స్పైసీగా ఉందండి. 2 టేబుల్ స్పూన్లు వేస్తేనే మంట చాలా ఎక్కువ ఉంది మంట, అందుకు 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి ఫ్రెండ్స్,
ఇది మనం ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను రంజాన్ నెల కదా, ఇప్పుడు అందుకని ఒక అరకిలో కొబ్బరి తీసుకొచ్చి చక్కగా మిక్సీ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఎప్పుడన్నా అవసరం ఉంటుందని చెప్పి 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే కొబ్బరి పేస్టు పచ్చి కొబ్బరిలో పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇందులో 2 గ్లాసులు నీళ్ళు వేసుకుని కుక్కర్ పెట్టుకున్నాం అనుకోండి, ఇది చాలా చాలా బాగుంటుంది. 4-5 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్లోనే వేసుకొని పెట్టుకుందాం. 5 విజిల్స్ రావాలండి. అప్పుడే మనకి మటన్ పాయ చక్కగా ఉడుకుతుంది. దాని మీద బోన్స్ కూడా చక్కగా మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, పెరిగిడు కొత్తిమీర కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొకసారి కలుపుకొని మనం మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చే వరకు మనం పెట్టుకుందాము. చూడండి చక్కగా 5 విజిల్స్ వచ్చినాయి. చక్కగా గ్రేవీ ఎంత పలసగా ఉందో చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడే విజిల్ ఆవిరి అంతా అయిపోయింది, వెంటనే తీసేసాను. చూడండి ఎంత పలసగా ఉందో. ఈ విధంగా మనం చేసుకుంటే మనం చపాతీలో కానీ దోశల్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి వేడి తగ్గాలన్నా, జలుబు చేసింది అనుకోండి, మనకి అప్పుడప్పుడు మటన్ పాయ తెచ్చుకొని పలసగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందాక మనం మసాలా చేసుకుందాం చూసారా, అది కూడా మనం వేసుకుందాము. 1 టేబుల్ స్పూను 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తిమీర కొంచెం ఎక్కువే పడుతుందండి. కొత్తిమీర ఎంత ఎక్కువ ఉన్నా చక్కగా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇంకా మనం తర్వాత చక్కగా ఒక 5 మినిట్స్ మళ్ళీ సన్న మంట మీద పెట్టుకొని ఉడకపెట్టామనుకోండి, చక్కగా ఉడుకుతుంది. చూడండి గ్రేవీ కూడా చక్కగా ఉంది, బోన్స్ కూడా చక్కగా ఉడికినాయి. ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఇఫ్తారీ టైంలో మనం చక్కగా చపాతీలో కానీ దోశలో కానీ తినచ్చు. బాయ్ ఫ్రెండ్స్.